నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. ఇయాల రేపు ఏం మాట్లాడాలన్నా భయం అవుతున్నదబ్బా. ఏం మాట్లాడినా ఎక్కువసేపు ఆగుతలేదు. కాసేపట్ల సోషల్ మీడియాలో టామ్ అవుతుంది. 2 మాపులు కూడా గడవక ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్ చాలా అయితేనే ఉన్నాయి. మన సొంటోళ్లకు పెద్దగా ఏం కాదు గాని అసలు తిప్పలంతా రాజకీయం లీడర్లకే. వాళ్ళు ఏం మాట్లాడినా చూస్తుండగానే మీమ్స్ పుట్టుకొస్తున్నాయి గిట్లా. ఆయిటిషన్కు పడింది, కవితక్కను మంది నోళ్ళలో లేచింది. ఓ జర ఆగులి, ఆనకు అక్కకేం సంబంధం అనేది ఎందుకు లేదు. ఆనల మీద పట్నంలో కవితక్క మాట్లాడిన మాటలు ఇప్పుడు పట్నం దాటినాయి, పక్క రాష్ట్రానికి చేరినాయి. ఇంతకు అక్క మాట్లాడిన మాటలు ఏంటంటే, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్ లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? మొన్న ఈ నడుమ ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ తెలంగాణలో మీటింగ్ పెడతానన్నందుకు లొల్లి పుట్టినుండే కదా. అగో గాముచ్చట్లా మాట్లాడుకుంటా మా కాడ కాదు, ముందుగాల మీ కాడ చూసుకొని అసలే వచ్చేది వానాకాలం. 17 వానాకాలంలో మీ రాజధాని మొత్తం మునిగిపోతుంది. ఈ పాటి కూడా అట్లా మునగకుండా చూసుకొని మీ సీఎం కుర్చీ కిందకి ఏమన్నా నీళ్ళు వస్తాయేమో అది చూసుకొని ముందుగాల అన్నట్టు మాట్లాడింది కవితక్క. ఇప్పుడు మనదాన కూడా వానలు పడి పట్నం అంతా మునిగేటాళ్లకు తగులుకున్నారు నెట్టన్నలు. పోయిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది మీరే, మరి మీరేం చేసిరని ఒకన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే స్విమ్మింగ్ పూల్ పెట్టిలని ఒకరు, లేదు సముద్రం కట్టిలని ఇంకొకరు కామెంట్లు రాయబట్టే. అక్క రాజకీయం జోకరని, లిక్కర్ రాని అని, నాయన నమ్మలేదని, పార్టీలకేం చెల్లగొట్టిలని, తెలంగాణ పబ్లిక్ ను ముంచింది ఆళ్లేనని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు, సోషల్ మీడియాలో పోస్టులు. ఇంతమంది రామన్న కవితక్క ఫోటోలతో మీమ్స్ తయారు చేసి విడుదల చేసి కూడా సోషల్ మీడియాలో. కొంతమంది అక్కకు సపోర్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు, కామెంట్లు రాస్తుంటే ఒకన్న మాత్రం ఇద్దరు నడుమైన పంచాయతీని 2 రాష్ట్రాలకు పోయొద్దు అనుకుంటా రాసుకొచ్చిండు కామెంటు. ఇట్లా అక్క ఏమనుకొని అన్నదో, మరి ఏమనుకొని అమరావతి గురించి మాట్లాడిందో ఏమో గానీ ఇక ఇప్పుడు పట్నంలో పడ్డ వానలతో తగులుకున్నారు నెట్టన్నలు. అన్నట్టు ఇంకొక ముచ్చటనుల్లో నెట్టన్నలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు గావిడి కింద రాసిన కామెంట్లనే చదివినాం, గా ముచ్చటే మీకు చెప్పినాం అంతే. ఇంట్లో మా సొంతంగా రాసిందేం లేదు, మా సొంతంగా చెప్పిందేం లేదు. ఉరి మంగళం మీద పడ్డట్టు మీరు మంచిగానే ఉంటారు కానీ అటెంక మా మీద పడొద్దని ముందుగానే చెప్తున్నాం. అటెంక మమ్మల్ని అనొద్దు సుమా. మీనాక్షి నటరాజన్ మేడం గురించి ఇంతకు మునుపు ఎవ్వరికి తెలవకపోవచ్చు కానీ తెలంగాణ ఇన్ఛార్జికి వచ్చిన కాడ నుంచి అందరికీ ఎరికైంది. మేడం ఏం తింటది, ఏడుంటది, కార్యకర్తలతోని ఎట్లెట్లా మాట్లాడుతుంది, లీడర్లతోని ఎట్లా మాట్లాడుతుంది, పార్టీ పతార వెంచేతందుకు ఎసొంటి ఈకమతులు చేస్తుందనేటి అన్ని మేడం తెలంగాణలో అడుగుపెట్టిన కాడ నుంచి అందరూ చూస్తూనే ఉర్రు. అట్లా అన్ని గుట్లు ఎరికైనాయి కాబట్టి అసలు గుట్టు బయట పెట్టిర్రు. ఇప్పుడు ఇంతకు ముచ్చటేందంటే, మధ్యప్రదేశ్ కించి పెద్దల సభకు పోతుంది, అధ్యక్ష అంటది అనుకున్నారు అందరూ. కానీ తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి మేడానికి భాగ్యం లేనట్టే ఉంది చూస్తుంటే. రాజ్యసభ ఎంపీ పదవికి ఆమె వేసిన నామినేషన్ పత్రాలను కొట్టేసిరు ఎన్నికల సంఘం అధికారులు. ఎందుకంటే దానిక కూడా కత్తుంది. మళ్ళా తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయట మేడానికి. ముచ్చట్ల నామినేషన్ పత్రాలలో రాయలేదట, ఆస్తుల వివరాలన్నీ కుల్లం చెప్పలేదట. చైల్గామకు తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయి, అట్టెట నామినేషన్ వేస్తుంది, మీరెట్ట తీసుకుంటారని పువ్వు పార్టీ వాళ్ళు పోయి ఈసీకి ఫిర్యాదు అవుతూనే అసలు పంచాయతీ మోపోయింది అన్నట్టు. అసలు ఆమెకు కేసు ఎక్కడిదంటే, మీనాక్షి మేడం తెలంగాణకు ఇన్ఛార్జికి వచ్చిన కొత్తలో నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ లీడర్ కుంభం శివకుమార్ రెడ్డి షిడాయిస్తున్నానని ఒక ఆమె పోయి కేసు పెట్టింది. అదే కేసులో ఆయనను పార్టీలకించి తీసేయాలని మీనాక్షి మేడానికి ఫిర్యాదు తెచ్చల్లది. మా పార్టీకేం సంబంధం, మాకేం సంబంధం, అది పోలీస్ కేసు, వాళ్ళు చూసుకుంటారు, పార్టీలకించి తీసేసేటి ముచ్చటే లేదని చెప్పిందట బాజాప్తా. అదే ఆడోళ్ళని షిడాయించేటోళ్ళని పార్టీలెట్టు ఉంచుకుంటారని ఆమె మల్లోపాలి కేసేస్తే ఆ కేసులో మీనాక్షి మేడానికి కూడా నోటీసులు వచ్చినాయి అప్పట్లో కోర్టుకేంచి. గా కేసు ముచ్చట్లే ఇప్పుడు వేసిన నామినేషన్ లో రాయలేదని పువ్వు పార్టీలు పోయి పుల్ల పెడితే ఎన్నికల సంఘం అధికారులు ఆమె నామినేషన్ ను తిరస్కరించారు అన్నట్టు. అది కేసే కాదు, ఆమెకు ఆ కేసుతో సంబంధమే లేదు, అది కావాలని కంపబెట్టిరు పువ్వు పార్టీ వాళ్ళు. ఉత్త సమన్లు పంపిస్తే అది కూడా అఫిడవిట్లు రాయాలా అనేది షై పార్టీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మరి ఈ పంచాయతీ ఏమవుతుందో, ఎంత దూరం పోతుందో గానీ మీనాక్షి మేడం తెలంగాణ కొచ్చుడే గండమైనట్టుంది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే. సోమవారం పొద్దుక విశాఖ స్టీల్ ప్లాంట్ల పెద్ద ప్రమాదం అయ్యింది. సలసలా మసులుతున్న స్టీల్ ద్రవం బకెట్లు మీద పడి 9 మంది ప్రాణాలు పోయినాయి అని చెప్పుకున్నాం కదా. ఆ టక్కర్ ఎట్లయింది, ఏం కథ అని సర్కారోళ్ళు పోయి అరుచుకోర్రు. బాధితులకు అండగా నిలబడ్డరు. అయితే దెబ్బలు తాకినోళ్లకు పరామర్శ చేస్తానికి మాజీ సీఎం కూడా పోయిండట. మరి సార్ పరామర్శ కార్యం ఎట్లెట్లయింది, ఏమన్నాడో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి.
విశాఖ స్టీల్ కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శ చేసిండు మాజీ సీఎం జగన్ సారు. బుధవారం నాడు విశాఖ పోయిన మాజీ సీఎం సీదా దావఖాన పోయి దెబ్బలు తాగి దావఖానల పడ్డోళ్ళు ఎట్లుర్రు ఏం కథ అని ఆరాధీసిండు. డాక్టర్లతోని మాట్లాడి మంచి వైద్యం అందించాలి, వాళ్ళు దబ్బిన బయటపడాలని ఆర్డర్ వేసిండు. ఇక ఒక్కో మంచం తిరుక్కుంటే ఉడుకుడుకు బాకెట్లు మీదెట్లా పడ్డాయి, ఎందుకు పడ్డాయి అనే ముచ్చట్లు కూడా అడిగి తెలుసుకుండు. ఏం కాదు, మీరు అసలే ధైర్యం చేయొద్దు, మీకు అండగా మేమున్నాం, అన్ని తీర్లా ఆదుకుంటామని భరోసా ఇచ్చిండు సారు. అటెనక బయటకు వచ్చి సీదా సర్కారులకే సూటి పెట్టిండు గిట్లా. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా, నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమిస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పానాలు పోయిన 9 కుటుంబాలకు 1,72,00,000 వాళ్ళ హక్కు కింద ముట్టేటివే. అవి కాకుండా సర్కారు తరఫుకించి ఇంకో ₹1 కోటి ఇయ్యాలి అని డిమాండ్ చేసిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు, ఆ ₹1 ఒకవేళ సర్కారు వాళ్ళు ఇయ్యకుంటే రేపు పంకపార్టీ అధికారంలోకి వచ్చినాక నెల లోపల మేమే ఇస్తామని మాట్లాడుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంటిరా అసలు సర్కారులకు మంచి మానవత్వం అనేదే లేదు అన్నట్లు సురుకులు పెట్టిండు మాజీ సీఎం. వీడికే ఒడవలే, నిరుడు పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ కంపెనీలో 28,000 మంది కార్మికులుండే, ఇప్పుడు 16,000 ఉన్నారు. అంటే కడుమలలో డ్యూటీలకించి వీకేసి వాళ్ళకి అన్యాయం చేసినట్లే కదా అని గర్వమైండు. మొత్తానికి ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు, వచ్చే ఎన్నికలలో సరైన తీర్పు చెప్తారని కోపానికి వచ్చిండు. అటో దిక్కు సర్కారులు ఆర్థిక సాయం చేసి అన్ని తీర్లా ఆదుకుంటాం, సర్కారు కొలువులు ఇస్తామని ఇప్పటికే గట్టి మాటిచ్చారు. ఇటు చూస్తేనేమో ఏగస్ పార్టీలో ముచ్చటి గిట్లున్నాయి. మరిగా రేపు ఇంకేమైతుందేమో చూడాలిగా. భక్తులు గుడికి పోతే ఉత్త చేతులతోని పోరు అని అంటుంటారు. ఉన్నంతలా తోసినంత కానుకలు హుండీలేసి వస్తారు. అందుట్లా మనోళ్ళు దేవుళ్ళన్నా పూజలు పునస్కారాలన్నా ఉరుకుతుంటారాయే. కొత్తగా ఏడన్నా గుడి కట్టిర్రంటే ఎంత పనైనా ఉండనియుర్రి, అప్పు చేసి అయినా పోవాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. అగో అట్లా అయోధ్యలో కట్టిన బాలరాముని గుడికి కూడా బగ్గబండ్లు కడుతుర్రు. 2 ఏళ్ల సంది గంతగానం భక్తులు పోతుర్రు కాబట్టే గింత ఆమ్దాని. మరి అయోధ్యలో కొలువు తీరిన రాములోరికి పైసలు పోండ్రి. ఈ 2.5 ఏళ్లలో బాలరామునికి భక్తులేసిన కానుకలు ఎన్నో ఎరికేనా, ఏం తక్కువ ₹500 కోట్ల మీదనే. ఆవు ఇందానికి జరంతా ఇచ్చంతరంగానే ఉన్నా గానీ నమ్మాల్సిందే పక్క. ఆన్లైన్ లో ప్రత్యేక కౌంటర్లకేంచి వచ్చిన ఆమ్దాని ₹350 కోట్ల అయితే, గుళ్ళె పెట్టిన ఉండిలల్లో పడ్డ ఆమ్దాని ₹150 కోట్ల. భక్తులు కూడా బాగానే వచ్చి లడనుల్లో అయోధ్య రాములోరి దర్శనానికో. ఏం తక్కువ 15 కోట్ల మందికి మీదనే భక్తులు వచ్చిర్రు అనేది గుడి అయ్యవార్లు చెప్పిన లెక్కలు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యలో కట్టిన రామ మందిరం 2024 జనవరి 22వ తారీఖు నాడు ఓపెనింగ్ చేసిరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అప్పటి సంది ఇప్పటి వరకు ఇరాం లేకుండా భక్తులు వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఉత్త చేతులతో రాకుండా కానుకలు కట్నాలు చదివిస్తూనే ఉన్నారు. అగో గట్ల వచ్చిన భక్తులు వచ్చినట్టే కానుకలు వేస్తున్నారు కాబట్టి ఈ ఆమ్దాన్ వచ్చింది అన్నట్టు. మరి ఏమన్నా తక్కువ మంది భక్తులు వస్తారా అయోధ్య రామయ్య దర్శనానికి? మన కంచే కాకుండా బయట దేశాలకేంచి కూడా వస్తారాయే. అందుకనే గంత ఆమ్దాన్ వచ్చింది అన్నట్టు. సినిమాల ఇండస్ట్రీ అనగానే గుర్తుకొచ్చేటిది మెగా హీరోలు, నందమూరి హీరోలు, అక్కినేని హీరోలు. ఎవరిని మందలించినా వీళ్ళకే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. అందుట్లా మెగా హీరోలకు అభిమానుల కొదవే ఉండదు. అప్పట్లో చిరంజీవి సార్కు, అటెంకాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ సారు, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సారు. ఎవ్వళ్ళకి వాళ్ళు తగ్గేదే ఉండదు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు అని అంటారా? ఇగో ఎందుకు. రికార్డులైనా రివార్డులైనా అవార్డులైనా మేము దిగనంత వరకే అన్నట్టు చేస్తున్నారు పోండ్రి మెగా హీరోలు. 3 హీరోలు, 3 సినిమాలు, 9 నెలలు, ₹900 కోట్ల కలెక్షన్లు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ముగ్గురి పేరు మీద 3 సినిమాలు వరుసగా టాకీస్ లకు వస్తే కలెక్షన్లు. మెగా హీరోల సినిమాలే కాదు, కలెక్షన్లు కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి అనుకోరాదు. పోయినేడు సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ సార్ తీసిన ఓజీ సినిమా విడుదలై ₹300 కోట్ల గల్లపెట్టిలేస్తే, అడ్డంక సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతోని
ఇంటింటికి పండుగ వచ్చినట్టు అయింది. చిరంజీవి సార్ అంటే అభిమానులు తక్కువ ఉంటారా? 60 ఏండ్ల ముసలోళ్ళ కాంచి 6 ఏండ్ల పోరని వరకు అందరూ చూస్తుంటారా? అందుట్లో పండుగ సెలవులలో వచ్చిన సినిమా కాబట్టి సందు లేకుండా ఎగబడి సినిమా చూస్తే దానికి కూడా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు కాబట్టి ఓ లోకు బాబు ఇంకో లోకు బాబాయ్ కోట్ల కొల్లగొడుతుంటే అబ్బాయి ఊకుంటాడా? ఆయన ఏమన్నా తక్కువనా? ఆయనకేమన్నా అభిమానులు తక్కువ ఉన్నారా? ఈ నడుమ పెద్ద సినిమా విడుదలైతే 5 వద్దులలోనే 315 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినాయి. ఇంకా కూడా షానొద్దులే ఆడేటట్టు ఉంది టాకీస్లల్లా. ఇగింత ఆమ్దాని వేరు కూడా పక్క. ఈ లెక్కన చూస్తే అప్పట్లో ఓజీ సినిమాకేంచి ఇప్పుడు పెద్ద సినిమా వరకు 9 నెలల్లో 3 మెగా హీరోలు తెచ్చిన ఆమ్దాని 900 కోట్ల రూపాయలకు మీదనే. పెద్ద సినిమా ఇంకెన్ని వద్దులు ఆడుద్దో ఇంకెంత ఆమ్దాని తెస్తుందో గానీ అభిమాన హీరోలను ఖుషి చేసేందుకు వేలకు వేలు పెట్టి ఫ్లెక్సీలు కడతారు, వేలకు వేలు ఖర్చు పెట్టి కటౌట్లు పెడతారు, దండలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. అభిమాన హీరోల సినిమాల టికెట్లను అభిమానుల కొరకు పంచి పెడతారు. బెనిఫిట్ షోలకు టాకీస్లన్నీ ముద్దుగా జింగారిస్తారు కూడా అభిమానులు. ఇంకేముంది, హీరోల గల్లపెట్టెలు నిండుతాయి, అభిమానుల జేబులకు షిల్లులు పడతాయి. మా హీరోలు అనుకుంటే ఎగబడి సినిమాలు చూసుడుతోని వాళ్ళకి ఆమ్దాని, మనోళ్లకు కామ్దాని. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్కు, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్కు. తొక్కి పాడేస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. అగ్గ ఏంది పిల్ల, ఇలా అన్ని బాలయ్యబాబు డైలాగులు చెప్పబట్టే ఏంది కథ అని అంటారా? అయితే చెప్పుడెందుకు, చూపిస్తా పార్రి. రైట్. నందమూరి నటసింహం బాలకృష్ణ సారు పుట్టినరోజు కార్యం పెద్ద పండుగ లెక్కనే అయింది. పట్టణంలో ఉన్న బస్వతారకం క్యాన్సర్ దాకంలా డాక్టర్లు, సిబ్బంది, విద్యార్థులు అంతా హాజరుపడి బాలయ్య బాబుకు పుట్టినరోజు శనార్థులు చెప్పిర్రు. మొదలు పంతులు వచ్చి మంత్రాలు చదివి దీవనార్థులు పెట్టిండు. ఇక అప్పటికే తయారుంచిన ఇంత పెద్ద కేకును క్యాన్సర్ పేషెంట్ల నడుమ కత్తిరించుడు ఒక్కడే కాదు, సారే స్వయంగా తన చేతులతోని పేషెంట్లకు నబరింత తినిపించిండు. ఇక సార్ను చూసినవని పొలగాళ్ళ సంబరం చిన్నగా లేదు. వచ్చిన వాళ్ళంతా శాల్వలు కప్పి పూల గుత్తులు చేతులు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు. మొత్తానికి ఈ జూన్ 10 తారీఖు నాటికి సార్కు 66 ఏళ్ళు నిండినాయి. ఇక ఆయనే పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా అమ్మ పేరు మీద ఆయన 40 బెడ్లతోని చాలైన ఈ దావకాన ఇవాళ దేశం అంతా ఎరికైంది. ఇందుకు సాధిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి శనార్థులని మాట్లాడుకోవచ్చుడు సారు. అంతేకాదు, దునియా అంతా మంచిగా ఉండాలంటే ఇప్పుడు శాంతి మంత్రమే దిక్కని ఫటాఫట్ మంత్రాలు కింద చదివిండు. ప్రపంచ పరిస్థితి చూస్తున్నాం. సో ఇక శాంతి మంత్రాలు దిక్కు మనకి. శాంతి ఓం సోమ సద్గమయం తమసమ జ్యోతిర్గమయం మృత్యోరమ అమృతంగమయ ఓం సర్వేషాం సత్సిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణభవతు ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణం. అది బాలయ్య బాబా మజాకన. గొట్టు మంత్రాలు గిన గుక్క తిప్పుకోకుండా ధనాధన్ చదివి తనను జనమంతా ఎందుకు పాయరం చేస్తాడో చెప్పకనే చెప్పిండు. ఇది ఇట్లుంటే అటు జిల్లాల పొంటి అభిమానులు కేక్ కటింగ్ చేసి సారుకు పుట్టినరోజు శనార్థులు చెప్పిర్రు. నటసింహం 4 కాలాల పాటు సల్లగా ఉండాలని దీవనార్థులు పెట్టిర్రు. ఏదేమైనా బాలయ్య బాబు, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మా పటాస్ వార్తల తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం. వానాకాలం చాలైంది కదా, ఇక వంపుల ఇండ్లు కట్టుకున్నోళ్లకు పెద్ద శరణే ఉన్నది. ఎప్పుడు ఎసంటి వాన పడుతుందో, పడి ఇల్లు ఎప్పుడు మునుగుతుందో అని ఇదే రంది. ఓ కాళ్ళ కూలగొట్టి మళ్ళా కట్టుకుందామనంటే ఖర్చు తరిచి మోపడైతుంది. ఇక ఇట్లనే అనుకున్న ఒక ఆయన ఇంటిని కూలగొట్టకుండా అదే ఇంటిని పైకి లేపిండట. మరి కట్టిన ఇల్లును కూల్చకుండా పైకి ఎట్లా లేపిండు, ఏమిక మధ్య చేసిండు అనంటే, వారేవా కమాల్ ఐడియా అంటే గిట్లుండాలే. కిందికి కట్టిన ఇల్లును జాకీలతో పైకి లేపి 10 లక్షల ఖర్చు మిలిగించుకుర్రు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కానాపురానికి చెందిన రాములంట ఆయన వాళ్ళ ఇంటిని అప్పట్లో జరంత రోడ్డు కిందికి కట్టిండట. దీంతోని వానకాలంలో పురుగు పూసి వరదతోని అంతా ఆగమాగం జగన్నాథం. దీంతోని ఏం చేయాలి, కొత్త ఇల్లు కడుతున్నా లేకుంటే ఉన్నదాన్ని ఏమన్నా చేద్దునా అని యూట్యూబ్ లో లెంకుతుంటే బీఆర్ కి చెందిన ఓ టీం వాళ్ళు కనబడ్డారు. వాళ్ళు జాకీలతోని ఇల్లు పైకి లేపుట తోపులాట. ఇక వాళ్ళకి ఎమ్మటే ఫోన్ కొట్టి మాట ముచ్చట ఎరక చేస్తే సరే అని ఊళ్ళకి వచ్చి ఈ పని పెట్టుకురు. వాళ్ళు చూడు రే, జాకీలతోని ఇల్లు ఎట్లా పైకి లేపిర్రా. మొదలు చుట్టున్న గోడంతా దొలిసి అటెనక జాకీలు పెడతారు. అటెనక ఇంటి చుట్టూ జాకీలు లేపుకుంటా టైట్ చేసుకుంటా మొత్తానికి 4 ఫీట్ల ఎత్తు పెంచిర్రు. అగో ఇంటి కోడలేమో అంటాంది. ఎంత వచ్చిందిరా చెల్లె మొత్తం ఖర్చు? దీనికి మాక్సిమం ఒక జాకీల సహాయంతో నిర్మించాలనంటే ఒక 6 నుంచి 7 లక్షల ఖర్చు అవుతుంది. అదే కొత్త ఇంటిని మళ్ళీ మనము నిర్మించాలంటే 15 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది. అదన్నట్లు ఇయాల రేపు పెరిగిన ఖర్చులు చేయంగా కొత్తిల్లు కట్టాలంటే ఖర్చు తడిచి మోపడైతుంది. గంత మోతకోలు బరువు ఎందుకని ఈ జాకీల ఉపాయం కట్టి 10 లక్షలు మిలిగించుకుర్రు. అట్లని కూల్తదా గట్టి ఉంటుందా అని రందేం పడకురి సుమా. అచ్చం కొత్తిల్లు కట్టినట్టే బంద వస్తువు ఉంటదని చెప్పుకొస్తుర్రు. ఏదేమైనా ఇట్లా జాకీలు పెట్టి ఇండ్లు పైకి లేపుడు ఇయాలేం కొత్తగా
కాదు, కాకపోతే వంపుల ఇల్లు కట్టుకున్నోళ్ళకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. బ్యాంకులలో దాచిపెట్టుకుంటే మితి తక్కువ వస్తుందని అనుకుంటుర్రో ఏమో గాని ఈ నడుమ చాలా మంది సామాన్య జనాలు చిట్టి పాటలకు మళ్ళీర్రు. ఓ 10-20 మంది జమవుడు, నెలకింత అని పైసలు కట్టుడు, తిరిగి మళ్ళీ చూసేట వరకు అవసరాలకు పైసలు వస్తున్నాయని చాలా మంది ఇదే తొవల పోతుర్రు అన్నట్లు చిట్టీలంటే యాదకొచ్చింది. కడప జిల్లాలో ఓ ఇగ్రవంతుడు చిట్టీల పేరుతోని ఎంత కథ చేసిండు చూడుర్రు. చిట్టి లేస్తున్నావు అని చెప్పి మురిసి ముప్పందు అవుతున్న ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్లే చేసిండు ఓ చిట్టీల ఏజెంటు. అసలు ముచ్చట ఏందంటే ఈ ఫోటోలో కనిపిస్తుండు చూడు, ఈ సిపాయి పేరు నాగేంద్ర వర్మ, ఊరు కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక. అయితే మొదట్లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసిన ఈ మోతవారి అప్పట్లోనే జనాలతోని బగ్గ పరిచయం పెంచుకున్నాట. సీన్ కట్ చేస్తే ఆ నౌకరు ఇచ్చిపెట్టి ఇప్పుడు చిట్టీల దందకు మళ్ళిండు. ఆయనతో పాటు వాళ్ళ ఇంటి ఆమె సూతనట. ఇక ఇద్దరికిద్దరు నమ్మకంగా నటించుకుంటా మొదట్లో మంచిగానే ఇచ్చిరాట చిట్టి డబ్బులు. ఇప్పుడు చిన్నగా మెల్లగా చిట్టీలదంతా 1 కోటి నుంచి 5 కోట్ల దాకా చేరింది. ఇక అటు జనాలకు సూత మంచి నమ్మకం కలిగింది. ఇగేముంది, ఒకరి బట్టకు ఒకరు శరీకవుడు చిట్టీలేసుడు. కానీ ఈనాడు పైసలు ఎక్కువ జమ అవుడుతోని యాళ్ళకి ఇవ్వకుండా రేపు మాపని బొంకుకుంటా చాలా మందికి టోపేసిండు. అంతేనా పెద్ద మనిషి, నువ్వెంత పెట్టినావు? చిట్టీలేసి మోసం చేశారు. ఆఫీసు వచ్చేసి ఇక్కడ పెట్టి దీపిలాజీలో బోగస్ ఆఫీస్ పెట్టి 45,000 బాడీ పెట్టి 5 ఏళ్ళ నుంచి ఈ పని చేశారు. ఇంకా బాధ్యతలుగా ఉన్నారు. నాగేంద్ర భార్య, ఇంకా బినామీలు మల్లికార్జున రాజు వాళ్ళ ఫ్రెండ్స్. మొత్తం ఎంత ఉంటుంది? నాది 73, మిగతా అంతా ఉండొచ్చు 40-50 ఉండొచ్చు కోట్లు. ఇంటిరా బాధితులు చెప్తుంది అందాజే గాని అంత లెక్క తీస్తే 50 నుంచి 70 కోట్ల దాకా మోసం చేసిరనే ముచ్చట్లు పడుతున్నాయి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే మనోడు ఈ రాజంపేటతో పాటు పుల్లంపేట, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె, తిరుపతి గిట్లా చాలా జాగాలలో అప్పులు చేసినాట. అందుకే వాడిని ఇడిచేదే లేదని గిట్లా 100 మంది బాధితులు వచ్చి కేసు పెట్టిర్రు. మరి చూసిరు కదా ప్రజలారా, మీ కాడ సుత గిసుంటోళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. జర పైలం మరి.